రింగ్ పోవట్లేదు కదా? నేను చెప్తే అసలు విన్నారా? ఫోన్ రింగ్ అవ్వట్లేదా? వినిపిస్తుందా? ఫోన్ రింగ్ అవ్వడం వినిపిస్తుందా? ఇది రింగ్ కాదురా, నీకు ఊదబోయే శంకు. బాగా వినరా. ఎవరు? కృష్ణ? అవునండి. మీరు? మేము R3 పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాం. ఈ షారాటో నడుపుతున్నాడే మొయిదీన్, వాడు నీకు ఫ్రెండా? అవును సార్. వెంటనే బయలుదేరి పోలీస్ స్టేషన్ కి రా. పోలీస్ స్టేషన్ కా? ఏం సార్ ఏదైనా సమస్య? ఏంటని చెప్తేనే వస్తావా? రావయ్యా. సార్ సరే వస్తాను సార్. అబ్బా ఎంత ఎండలో. నువ్వు సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళావు. అవును సార్. నువ్వు వీడిని వెతుక్కుంటూ వెళ్ళావు. అవును సార్. వీడిని చూపిస్తానని నిన్ను తీసుకెళ్లి ఒకడు ఇరికించాడు. అవును సార్, కరెక్ట్ సార్. ఇదంతా వింటుంటే నాకే చిరాగ్గా ఉంది. జడ్జి విన్నాడంటే ఏం చేస్తాడు? సార్ కానీ అదే సార్ నిజం. నీకు వాడికి ఏదైనా విరోధం ఉందా? సార్ వీడు నా క్లోజ్ ఫ్రెండ్ సార్. అందుకే క్లోజ్ చేసావుగా. చనిపోయిన వాడు వీడే తీసుకెళ్లి చంపాడని మరణ వాంగ్మూలం ఇచ్చి చచ్చాడు. అంతేకాక వీడి భార్య కళ్ళారా చూశానని సాక్ష్యం చెప్పింది. ఇప్పుడు వీడిని బయటకు వదిలితే చచ్చిపోయిన వాడి మనుషులు వీడిని చంపడానికి రెడీగా ఉన్నారు. కేసు బాగా స్ట్రాంగ్ అయిపోయింది. ఇక నేనేం చేయలేను. ఈయన్ని మ్యాజిస్ట్రేట్ ఇంటికి తీసుకెళ్ళు. రే నువ్వేం ఫీల్ అవ్వద్దురా. త్వరలో బెయిల్ నేను బయట తీసుకొస్తాను. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తీసుకురా మామ. తప్పకుండా మామ. అప్పుడే కదా బయటికి రాగానే నేను వేసేయచ్చు. రే ఏమండి ఈ దెబ్బలు ఏంటండి? ఏడవకే. ఏడవద్దనగా మనోహర్ తీసుకెళ్ళి వాళ్ళ అమ్మింట్లో దింపే. అలాగే. నువ్వు రేపు వస్తావని నాకు తెలుసు. నేను మన ఇంట్లోనే ఉంటాను. సిస్టర్ని కావాలంటే మా ఇంటికి తీసుకెళ్ళమంటావా? బాబు నువ్వు ఇంకేం చెయ్యక్కర్లేదు. చేసిందంతా చాలు. నువ్వు చావలేదన్న విషయం వాళ్ళకి తెలుసా? ఫోన్ చేశాను రా, స్విచ్ ఆఫ్ ఫోన్ వస్తుంది. చెప్పి చావరా, నీకోసమే వాళ్ళు వెళ్ళారు. ఏంటి లాక్ చేసి ఉంది? ఎవరండి మీరు? సౌమి లేడా అండి? వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారే. హాస్పిటల్ కా? ఎవరికేమైంది? కాసేపు ముందు సౌమికి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్? ఏ హాస్పిటల్ అండి? ఎంకే హాస్పిటల్. అన్నా ఐసీయూ వాడు ఎక్కడుంది? తిన్నగా వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళండి. అమ్మా ఒరే కృష్ణ, నన్ను హాస్పిటల్కి తీసుకొస్తానని చెప్పి ఇప్పుడు వాడే హాస్పిటల్లో పడుకున్నాడు. అమ్మా ఇప్పుడు నేను ఏం చెయ్యాలరా? అయ్యో అదే ఏం లేదని డాక్టర్ అన్నారు కదా. కూర్చోండి. మీరు కూర్చోండి. కూర్చోండమ్మా. బాబు కాస్త ఇట్రా. నువ్వు ఇక్కడ ఉంటే ఏడుస్తూనే ఉంటుంది. నువ్వు అటు వెళ్ళి ఐసీయూలో చూసుకురా. నేను ఇవన్నీ చూసుకుంటాను. బాబు అన్నా వాడు అసలు మాట్లాడలేడా? ఏముంటున్నావు? అది దెబ్బ తగిలిన దాంట్లో నోట్లో ఏదో చెప్పారు, అర్థం కాలేదు. 1 నెల అవుతుందట మాట్లాడడానికి. వాళ్ళ అమ్మ కూడా చెప్పలేదు. జాగ్రత్త నాన్న. సరే అన్నా, చూసుకుంటాను. థ్యాంక్స్. ఏరా ఫేషియల్ వేసుకుంటున్నావా? బాబు చూసారా? చూసానన్నా. హాస్పిటల్ ఇంకా బిల్లు కట్టలేదు. అమ్మ ఒకలా ఉంది కదా, అదే. అన్నా పర్లేదు, నేను చూసుకుంటాను. ఎక్కడ కట్టాలి చెప్పండి. సౌమ్యని పేషెంట్ కి బిల్ పే చేయాలి. ఎంత? చేయండి. అయ్యయ్యో రమేష్, ఏంట్రా ఇలా చేసావు? కృష్ణ, కృష్ణ అంతలోపే పెళ్లి కట్టడానికి వచ్చేసావా? ఇలాంటి ఫ్రెండ్స్ ఉంచుకొని ఎందుకు ఇంత పని చేసావు? బాత్రూమ్ కట్టడానికి పెట్టిన పినాయిల్ తాగేశాడ్రా. ఇప్పుడు నేనేం చెయ్యాలి? సార్ 25,000 కడుతున్నారా? కొంచెం ఆగండి, ఇంకో కేసు వచ్చింది, మొత్తం కలిపి కడతాను. అలాగైతే సరే. రమేష్ రే, కృష్ణ వచ్చాడు చూడరా. అయ్యయ్యో ఏం కాదు కదా. ఏమైందమ్మా? ఇలా చూడండి, జరిగిన విషయాలన్నీ నా కొడుకు క్లియర్ గా చెప్పాడు. వాడి ఫ్రెండ్ కోసమే అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఒక అమ్మాయి ఉన్నట్టు వీడికి తెలియదు సార్. ఓహో,
పెళ్లికొచ్చే ప్రతి పోలీసు వాడికి ఈ విషయం నేను చెప్పగలనా? ఇలా చూడండి, ఆ రోజే చెప్పాను, నాకు వచ్చే అల్లుడు బుద్ధిమంతుడుగా ఉండాలి. ఏంటండి మీరు మళ్ళీ మళ్ళీ చెప్పిందే చెప్తున్నారు? మా కొడుకుని మేము బానే పెంచాం, నమ్మకం ఉంటే పిల్లనివ్వండి. నన్ను నమ్మించడానికి రైట్, మాట్లాడదు. వదిలేయండి. ఇంతకంటే మంచి అమ్మాయిని చూసి పెళ్లి నా చేస్తాం. కూతురికి ఏం తక్కువ? మరి పెళ్లి అయితే నా చేయడానికి కొడుకు ఏంటి? చెడ్డవాడా? పెళ్లి కాకుండా లాడ్జీలో ఏం ఏంటి పనయ్యా? అయితే అసలు నువ్వే ఏం లాడ్జీలో? మాట్లాడుతున్నారో తెలుస్తానా? ఆయన చెప్పారుగా ఎలా మీ మాట్లాడుతున్నారో అమ్మాయికి చూసావా? ఇంకో మంచి సంబంధం చూసి పెళ్లి చేయండి. సారు ఐటమ్ వద్దనే ఆవేశంగా చెప్పారు కదా, ఆ తరువాత పోవయ్యా ఏమి వద్దు. ఇప్పుడు ఎందుకు నువ్వు తలుపేశావు? ఆయన అంకులు పనిచేసిన ఎంత డీసెంట్ గా అప్రోచ్ అయ్యాడు. ఆ డీసెన్సీ నీలో ఉందా చెప్పు? జీవితం అంటే మనం బతకాలి, నలుగురికి సాయం చేయాలి. నీ వల్ల కుటుంబం 3 పూట్ల భోంచేస్తుందిగా. వెళ్ళు, వెంటనే వెళ్ళి వాడిని పిలువు, వెళ్ళు. ఛే, అంకుల్ వెళ్ళిపోయారే. బ్రో, ఐఎమ్ హియర్. ఇక్కడే ఉన్నారా? మీరు వెళ్ళిపోయారు అనుకున్నాను. మీరు ఎంత స్పీడ్గా తలుపులు మూసారో అదే స్పీడ్లో తలుపులు తెరుస్తారని తెలుసు. చెప్పండి, మీకు ఎలా ఉంటే ఇష్టం? అదేంటంటే చాలా అందంగా, ఎలా చెప్పాలి, ఫోటో ఏదైనా ఉందా? సూసైడ్ ప్లాన్ క్యాన్సిల్ చేసుకుని స్లో మోషన్ లో గ్లాస్ విసిరాడు కదా, ఆ తరువాత మీరు నా కోసమే కదా వెయిట్ చేస్తున్నారు. మేము బెల్ల కొట్టేటప్పుడు మీరే తలుపు తీసేశారు. ఈయనేనమ్మా, నమస్తే చెప్పు. నమస్తే సార్. అమ్మా, లోపలికి. ఉండండి. నేనే మీకు కాల్ చేసి చెప్దాం అనుకున్నాను. ఏమైంది సార్? ఏం లేదు, కొంచెం ప్రోగ్రామ్ ని క్యాన్సిల్ చేసుకున్నాం. అయ్యో సార్, నేను తీసుకెళ్లే డబ్బుతోనే మా ఇంట్లో వాళ్ళు ఫోన్ చేయాలి. ఇప్పుడు మీరు ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేశారంటే నేను మా ఫ్యామిలీతో కలిసి సూసైడ్ చేసుకోవాల్సిందే. ఇది తప్ప నాకు ఇంకే ప్రోగ్రామ్ లేదు సార్. అయ్యో అంకుల్, ఏడవుతుంది చెప్పండి. ఏడవకమ్మా. రే, ఎవరా అదే? నేనేరా. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఒక నువ్వు చేస్తున్నావు, లేకపోతే మిగతా వాళ్ళని చంపుతున్నావు. ఒక అమ్మాయి మోసం చేసిందని సూసైడ్ చేసుకునే దాకా వచ్చావు. ఇలా ఏ తప్పు చేయని పాపం ఈ ఆంటీని ఏడిపిస్తున్నావేంట్రా? ఇది ఏ రకంగా న్యాయం రా? అసలు ఆంటీకి ప్రాబ్లం ఏంట్రా? దిట్టంగా బలంగా ఉన్నారుగా. ఆడలు ఉసురు పోసుకోవద్దురా, తర్వాత నీ ఇష్టం. సరే నాకు 15 minutes టైం ఇవ్వండి, నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యేస్తాను. ఓకే సార్. వచ్చేస్తారు కదా. అయ్యో, నా బ్యాగ్ కూడా లోపల ఉందండి, చూడండి. వస్తానండి. అక్కడ వీడి ఇరుక్కుపోయాడా? రే, ఆ కనబడకుండా పోయినవాడు నాకు దొరికాడంటే నరికి పోగులు పెడతాను. సార్, పేషెంట్ కొద్దిగా హెల్ప్ చేయాలి. ధైర్యంగా ఉన్న వాళ్ళు ఎవరైనా కొద్దిగా లోపలికి వస్తారా ప్లీజ్? అయ్యో, ధైర్యం ఉన్న వాళ్ళు కావాలంట. ఎవరు? నువ్వే నేను? వెళ్ళరా, నువ్వే వెళ్ళు. సార్, ఆయన కదలకుండా సరే పట్టుకోండి. సార్. టూ అవర్స్ వరకు ఏం పెట్టద్దు, కాసేపు ఆగి నేను వచ్చి చూస్తాను. ఓకే డాక్టర్. రే, నీకు సిగ్గు లేదు? ఒక అమ్మాయి కోసం సూసైడ్ చేసుకోబోయావు. నీకు మరి అమ్మాయి దొరకదా? నీకు అమ్మ లేదు, నాన్న లేడు, ఏ ఫ్రెండ్స్ మేము లేవా? సిగ్గు లేదు? నీ ఫ్రెండ్ అని చెప్పుకోవడానికే అసహ్యం వేస్తుంది. పోరా, చేయాల్సిందంతా చేసి నన్ను అంటున్నావా? నువ్వు ఉండాల్సిన చోట నేనున్నాను రా. 3 అడుగులు ముక్కులో దూపారే. నాకు అవసరమా? నాకు అడ్వైస్ చేస్తావా? సరే. ఎవరిని అడిగి మీరు అతని కాదన్నారు? అతను ఎందుకు అక్కడికి వెళ్ళాడో అన్ని విషయాలు నాకు బాగా తెలుసు. మీరు కావాలంటే నేను పెళ్లి చేసుకుని, లేదంటే వదిలేయాలా? అదంతా నాకు తెలీదు. నేను అతన్ని పెళ్లి చేసుకుంటాను, లేదంటే ఇలాగే ఉండిపోతాను. ఊరికే మాట్లాడుకో. ఎవరు? నా పేరు సార్. లోపలికి వచ్చి మాట్లాడొచ్చా? లోపలికి వచ్చావుగా, చెప్పు. సార్, నా పేరు కృష్ణ. నేను పెళ్లి కొడుకు రమేష్ ఫ్రెండ్ని. నువ్వు మర్యాదగా బయటకెళ్ళు. నేను ఎవరు మాట వినడానికి సిద్ధంగా లేను. సార్, వాడి గురించి మాట్లాడితే తలుపులు వేసేస్తారని లోపలికి వచ్చి మాట్లాడుతున్నాను. ఒక 5 minutes నేను చెప్పదలుచుకుని చెప్పేస్తాను సార్. ఆ తర్వాత మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను సార్. మర్యాదగా బయటకు వెళ్తావా? తీసుకెళ్ళి లోపల వేయమంటావా? సార్, ఏంటి సార్ మరీ ఎగురుతున్నారు? ఏదో రమేష్ వాళ్ళ మామయ్య చూస్తూ ఉంటే ఎక్కువ మాట్లాడుతున్నారు. న్యాయంగా చూస్తే మిమ్మల్ని లోపల వేయాలి. ఏంటి, నన్ను లోపలేస్తావా? నేనేం తప్పు చేశాను? మీ వల్ల వాడు ఏం చేశారు తెలుసా? అయ్యో, ఏం చేశాడైనా? అయ్యో, మీరు ఇక్కడే ఉన్నారా? వాడేం చేయలేదండి, వాడేం చేసుకోడు. మీరు కొంచెం రిలాక్స్ అవ్వండి. జస్ట్ మీరు తప్పు అనుకోకపోతే మీ చేతులు పట్టుకోవచ్చా? సార్, ఏంటి ఏం చేశాడా? మీ వల్ల నా ఫ్రెండ్ ఏం చేశారు తెలుసా? సూసైడ్ చేసుకున్నాడు సార్. సూసైడ్ అటెంప్ట్ చేశారా? నాన్న చూసారా? అప్పుడే చెప్పాను. విన్నారా? ఎక్కడ బతుకున్నాను నా మాట విన్నారా మీరు? తను లేకుండా నేను మాత్రం ఎలా ఉండగలను? నేను చచ్చిపోతాను. అయ్యండి. నువ్వు చేస్తావా? ఇలా చేస్తావని తెలిసి నీ చేతులు పట్టుకున్నాను. చాలండి, ఇంకెవరు సూసైడ్ చేసుకోవద్దు. సార్, అన్ని తప్పులకి నేనే కారణం సార్. ఆ హోటల్లో రూమ్ తీసుకున్నది నేనే, ఆ అమ్మాయిని రమ్మని చెప్పింది నేనే.
వాడు చేసిన ఒకే ఒక తప్పు నన్ను వెతుక్కుంటూ అక్కడికి రావడమే. సార్ వాడు నాకంటే మీకంటే చాలా మంచివాడు సార్. ఎప్పుడైతే మీ అమ్మాయి దక్కదని తెలియగానే చేద్దాం అనుకున్నాడో ఇంకా వాడి గురించి తెలియలేదా సార్? దీని ఒకే ఒకటి చివరిగా చెప్తున్నాను సార్. వాడు పెళ్లికి ముందు రిహార్సల్ చేద్దాం అనుకుంటే ఎందుకు సార్ లాడ్జ్లో రూమ్ అయ్యాలి? మీరు లేనప్పుడు వాడు మీ ఇంటికి వచ్చి ఉండొచ్చుగా. ఏం సిస్టర్ నేను చెప్పేది? నేను ఎప్పుడు కరెక్ట్గానే సార్ చెప్తాను. ఏంటి అందరూ ఒకలా చూస్తున్నారు? అయ్యో కొంచెం తప్పుగా చెప్పినట్టున్నాను. సారీ సార్, నాకు ఎలా చెప్పాలో తెలియలేదు. ఇక మీ ఇష్టం సార్. అన్నయ్య ఆ? ఉండండి, నేను వస్తాను. బాబు ఏ హాస్పిటల్ అని చెప్పావు?